Representation of syntactic structure. The representation of syntactic structure in NLP involves capturing the grammatical organization of a sentence. సింటాక్టిక్ స్ట్రక్చర్ రిప్రజెంట్ చేయడం అంటే దానిలో ఉన్న గ్రామర్ ఫైండ్ అవుట్ చేసి ఒక్కొక్కటి ఏంటని చూపించడం. దానికి 2 అప్రోచెస్ ఉంటాయి. ఇంతకుముందు చూసింది ఇది ఆల్రెడీ, కానీ టైప్స్ డీటెయిల్డ్గా రాస్తాం. కాన్స్టిట్యుయెన్సీ బేస్డ్ రిప్రజెంటేషన్, డిపెండెన్సీ బేస్డ్ రిప్రజెంటేషన్. కాన్స్టిట్యుయెన్సీ బేస్డ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే సెంటెన్స్ని ఫ్రేజ్ స్ట్రక్చర్ ట్రీ లాగా రిప్రజెంట్ చేస్తాం. డిపెండెన్సీ బేస్డ్ రిప్రజెంటేషన్లో డిపెండెన్సీ గ్రాఫ్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం. Constituency based representation organizes words into nested phrases forming a hierarchical tree structure. ఒక hierarchical tree structure లా రిప్రజెంట్ చేస్తాం. దిస్ అప్రోచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్రేజ్ స్ట్రక్చర్ గ్రామర్. ఇది ఫ్రేజ్ స్ట్రక్చర్ గ్రామర్ యూస్ చేస్తాం కాబట్టి దీన్ని ఫ్రేజ్ స్ట్రక్చర్ ట్రీస్ అంటాం. ఇందులో సెంటెన్సెస్ని కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ లాగా బ్రేక్ డౌన్ చేస్తాం, లైక్ నౌన్ ఫ్రేసెస్, వర్బ్ ఫ్రేసెస్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేసెస్. ఇందులో కీ ఫీచర్స్ ఇదేంటి, హైరార్కికల్ స్ట్రక్చర్లా ఉంటుంది. వర్డ్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ ఫ్రేసెస్ విచ్ ఆర్ ఫర్దర్ గ్రూప్డ్ ఇంటూ లార్జర్ ఫ్రేసెస్. అంతే. నాన్ టర్మినల్ నోట్స్ అంటే డైరెక్ట్ యాక్చువల్ వర్డ్స్ కాకుండా ఇట్లా నౌన్ ఫ్రేస్, వర్బ్ ఫ్రేస్, ప్రిపోజిషనల్ ఫ్రేస్ ఇవి. టర్మినల్ నోట్స్ యాక్చువల్ వర్డ్స్. రూల్స్ అంటే ప్రొడక్షన్ రూల్స్. ఎగ్జాంపుల్, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఇంతకుముందు దాంట్లో రాసిన ప్రొడక్షన్ రూల్సే రాయాలి ఫస్ట్. S tends to NP VP, NP tends to dead 10, VP tends to VNP అన్న ఒక్కొక్కసారి PP కూడా వస్తుంది. ఇక్కడ అదే రాస్తాం. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఇక్కడ క్యాట్ మిస్ అయినట్టుంది మేబీ. సో మనం ఇది ఎట్లా రాసినా కూడా లాస్ట్ వర్డ్ సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. S tends to NP VP, NP tends to dead 10. ఈడనే క్యాట్ రావాలి, మిస్ అయింది. VP tends to VPP, verb ఏంటి sat, PP. మళ్ళీ PP tends to PNP, ప్రపోజిషన్ ఏంటి on. NP అంటే మళ్ళీ NP tends to det 10. అవి ఇంతకుముందు రాసిన ప్రొడక్షన్ రూల్స్ చూసి అర్థమవుతుంది చూడు. det అంటే దా, నౌన్ అంటే మ్యాట్. ఇవే ఇక్కడ మళ్ళీ ఇచ్చినాం. S అంటే ఏంటి సెంటెన్స్, నౌన్ ఫ్రేస్ అంటే డౌన్, దాని పక్కన ఉన్న ఫ్రేజ్. ఇక్కడ నౌన్ ఏంది క్యాట్. క్యాట్తో పాటు ఉన్న ముందన్న వెనకాల వర్డ్ అన్న ఇవ్వాలి మనం ఇక్కడ, ద క్యాట్. వర్బ్ ఫ్రేజ్ అంటే వర్బ్ ఏంటి సాట్. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సాట్ ఆన్ ద మ్యాట్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఏంటి, ఆన్ కదా, ఆన్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాయాలి, ఆన్ ద మ్యాట్. డిటర్మైనర్ అంటే ద, అండ్ నౌన్ క్యాట్, మ్యాట్, వర్బ్ సాట్, ప్రిపోజిషన్ ఆన్. డిపెండెన్సీ బేస్డ్ రిప్రజెంటేషన్. డిపెండెన్సీ గ్రాఫ్స్తో రిప్రజెంట్ చేస్తాం వీటిని. డిపెండెన్సీ గ్రాఫ్స్ ఇన్ NLP ఆర్ ఎ వే టు రిప్రజెంట్ ద సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ బై షోయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్. వర్డ్స్ యొక్క గ్రామర్ అనలైజ్ చేసి రిలేషన్షిప్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిపెండెన్సీ గ్రాఫ్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం. వేర్ వర్డ్స్ ఆర్ కనెక్టెడ్ బై డైరెక్టెడ్ ఎడ్జెస్ దట్ రిప్రజెంట్ గ్రామటికల్ రిలేషన్షిప్స్. ఆ వర్డ్స్ అనేవి డైరెక్టెడ్ ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి, అవి గ్రామటికల్ రిలేషన్షిప్స్ చెప్తాయి. ఈచ్ వర్డ్ ఇన్ అ సెంటెన్స్ ఈస్ లింక్డ్ టు ఎగ్జాక్ట్లీ వన్ అదర్ వర్డ్ కాల్డ్ ఇట్స్ హెడ్. ఒక్క వర్డ్ ఎగ్జాక్ట్లీ ఇంకొక వర్డ్కి లింక్ అయి ఉంటుంది, దాన్ని హెడ్ అంటారు. రూట్ ఉండదు దాంట్లో. అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ లేబుల్డ్ విత్ స్పెసిఫిక్ సింటాక్టిక్ రోల్. వాటి మధ్య రిలేషన్షిప్ చూపిస్తాం. The main philosophy behind dependency graphs is to connect a word, the head of a phrase, with the dependents in that phrase. హెడ్ని దానిపైన డిపెండెంట్ అయిన వర్డ్స్ని, ఫ్రేసెస్ని కనెక్ట్ చేయడమే దీని మెయిన్ ఫిలాసఫీ. Dependency graphs, just like phrase structure trees, is a representation that is consistent with many different linguistic frameworks. The words in the input sentence are treated as the only vertices in the graph which are linked together by directed arcs representing syntactical dependencies. ఇక్కడ వర్డ్స్ని వర్టిసెస్ లాగా ట్రీట్ చేసి అవన్నిటిని కనెక్ట్ చేస్తాం. ఇందులో కీ ఫీచర్స్, డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉంటాయి. ఈ డైరెక్టెడ్ ఎడ్జెస్ ఏం చేస్తాయి, షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అ వర్డ్ అండ్ ఇట్స్ హెడ్. లేబుల్స్ డిస్క్రైబ్ ద టైప్ ఆఫ్ డిపెండెన్సీ. అవి ఎలాంటి డిపెండెన్సీ, సబ్జెక్టా, ఆబ్జెక్టా, మోడిఫైయరా. రూట్ మెయిన్ వర్బ్, స్టార్టింగ్ వర్బ్ ఆఫ్ ద సెంటెన్స్. టైప్స్ ఆఫ్ డిపెండెన్సీ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఉంటాయి. ఎన్ సబ్జెక్ట్ అంటే నామినల్ సబ్జెక్ట్,
అంటే డైరెక్ట్ సబ్జెక్ట్ పేరు ఇవ్వకుండా ప్రనౌన్ అలా ఇచ్చేదాన్ని నామినల్ సబ్జెక్ట్ అంటారు. షీ. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్ పేరు ఇస్తారు. బుక్, రమ అట్లా. ఏ మోడ్ అడ్జెక్టివల్ మాడిఫైయర్, అడ్జెక్టివ్స్. రెడ్. అడ్వర్బల్ మాడిఫైయర్స్ అంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అది ఎట్లా చేస్తున్నారు ఆ వర్క్. ఇక్కడ రన్స్ అన్నది వర్క్ ఎట్లా రన్ చేస్తుంది, క్విక్లీ. ఇక్కడ క్విక్లీ అన్నది అడ్వర్బ్. ప్రిపోజిషన్స్ అంటే తెలుసు. డిటర్మినెంట్ అంటే ద. పి ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. ఆన్ ద మ్యాట్ అందులో ఆబ్జెక్ట్ ఏంది, ఇది ప్రిపోజిషన్. దేనికి ప్రిపోజిషన్, మ్యాట్కి. అట్లా. ఇది డిపెండెన్సీ గ్రాఫ్. ఇది ఎట్లా రాసిర్రు అన్నది ఎగ్జాక్ట్గా నాకు అర్థం కాలేదు, కానీ మెయిన్ స్టార్టింగ్ ఏమో ప్రెడికేట్తో స్టార్ట్ చేస్తాం మనం. ప్రెడికేట్ అంటే మెయిన్ వర్బ్. ఇక్కడ సాట్. ఇన్ని డిటర్మినెంట్ ప్రిపోజిషన్ ఇచ్చారు. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే ఇంకా దా, ఇక్కడ క్యాటే లేదు, ఎడిపోయిందో తెలీదు. ఆన్ ద మ్యాట్ ఇట్లా రివర్స్లో ఆన్ ద మ్యాట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనమే. ఇందులో సాట్ ఏంటి, క్యాట్ ఏంటి అవన్నీ రాయాలి అంతే.